హలో నమస్తే. థ్రిల్లర్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అందులోనూ అది ట్రూ స్టోరీ అయితే సూపర్ కదా. సో అలాంటి ఒక సూపర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ 21st మన ముందుకు వస్తుంది, అదే నిందా. మనతో పాటు నిందా మూవీ టీమ్ ఉన్నారు. హాయ్ వరుణ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బేసిక్గా అంటే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయొచ్చో లేదో, మీ ఫేస్లో ఆ ఇన్నోసెన్స్ ఫస్ట్ నుంచి అయ్యో అమాయకులేమో అనేది ఒకటి బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటారు? అది మా వాళ్ళని అడిగారు, చెప్తారు వాళ్ళు కరెక్ట్గా. ఓకే, అంటే రియల్గా ఇన్నోసెంట్ కాదంటారా? లేదండి, చాలా. అవునా? మీరే చెప్పాలి. ఆయన ఇన్నోసెంటా కాదు, అదే కాండ్రకోట మిస్టరీ. ఓకే, మీ ఇన్నోసెన్స్ కి సినిమాకి కూడా సంబంధం ఉందంటారా? లేదు, అలా ఏం లేదండి. బట్ యా, ఆన్ సీరియస్ నోట్, June 21st థియేటర్స్లోకి రాబోతుంది నిందా. మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము అండ్ వెయిటింగ్ ఫర్ ద 21st. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం మేము. బేసిక్గా డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, కానీ ఆయన మిస్ అయ్యారు. అవన్నీ మిమ్మల్ని అడిగేస్తాను. షూర్గా. అంటే అందరూ చూసినప్పుడు జనరల్గా మా వరుణ్ సందేశ్ రొమాంటిక్ హీరో అయితే ఇలా చూపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటున్నారు, కానీ నాకు టీజర్ ట్రైలర్ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఒక క్యారెక్టర్కి ఆయన మిమ్మల్ని చూస్ చేసుకోవడం కానీ, లేదా భద్రం గారిని జనరల్గా ఇప్పటి వరకు కామెడీ రోల్స్లో చూసాం, ఆయన ఇలాంటి ఒక రోల్కి చూస్ చేసుకోవడం కానీ, ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఎంత టిపికల్గా ఆలోచిస్తారు, ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తారు అనేది ఇలా క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడే అర్థమైందని నాకు అనిపించింది. సో అది చెప్దాం అనుకున్నా ఖచ్చితంగా ఆయన ఉంటే. అదే అండి, ఆయన బేసిక్గా ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఆయన మైండ్ సెట్, ఆయన మెంటాలిటీ ఏంటంటే రూల్స్ అన్నీ మనం తెలుసుకోవాలి అండ్ వాటిని బ్రేక్ చేస్తే ఒక కొత్తగా ఉంటుంది, కొత్తగా ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, ఇలాంటి క్యారెక్టర్లో నన్ను చూడడం మీకు చాలా కొత్తగా అనిపించింది అన్నారు. సో నాకు కూడా ఇది విన్నప్పుడు నా క్యారెక్టరైజేషన్ కానివ్వండి, లేకపోతే మొత్తం స్క్రిప్ట్ కానివ్వండి, ఇది విన్నప్పుడు నాకు ఇప్పుడు మీరు అన్నట్టు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్కి ఒక డిఫరెంట్గా ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. సమ్ పీపుల్ లవ్ టు వాచ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ అలాంటి వాటిలో ఏంటంటే ఆబ్వియస్గా మీరు ట్రైలర్ చూస్తే స్టోరీ ఇలా ఉండబోతుంది అని మీకు ఒక థాట్ ఉంటుంది కదా, ఇలా ఉంటుందేమో అని. సో ఈ సినిమాలో దాని ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా నేను చెప్పాను, ఎనీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్కి స్క్రీన్ ప్లే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలా చూపిస్తామో, ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ రాజేష్ జగన్నాథన్ గారు చాలా కేర్ తీసుకున్నారు. ఈ స్క్రీన్ ప్లే అనే చెప్పాను నేను, ఎవ్రీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్లో ఆయన చాలా కేర్ తీసుకుని చేశారు ఈ సినిమాని. హాయ్ శ్రేయ. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? సో ఫస్ట్లీ అంటే నేను ట్రైలర్లో మీ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మేబీ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? యాక్షన్ సీన్స్? नहीं, एक्शन सीन्स कुछ भी नहीं है. జనరల్గా అంటే ఆవిడ లుక్ని చూసి కానీ ఈవిడకి యాక్షన్ సీన్స్ అయితే బాగా సెట్ అవుతాయేమో అని నాకు అనిపించింది, అందుకని అడిగాను. ఓకే, హౌ విల్ బి యువర్ క్యారెక్టర్? అంటే హౌ మెనీ షేడ్స్ కెన్ వి సీ ఇన్ యువర్ క్యారెక్టర్? मैं इनके कैरेक्टर को सपोर्ट कर रही हूँ, एक पिलर के तरह. एंड सस्पेंस है, थ्रिल है, तो हम बस इन्वेस्टिगेट कर रहे हैं कि क्या है, सच्चाई जानने की कोशिश कर रहे हैं, क्या होगा, कौन सस्पेक्ट है, क्या है, बस वही. వరుణ్ గారు, అంటే ఓన్లీ ఆ సీన్లో విక్టిమ్ ఇంతవరకే లవ్ స్టోరీ ఉంటుందా? మీ మధ్య కూడా ఏమైనా లవ్ రొమాన్స్ ఇలా? లేదండి, ఇది లవ్ స్టోరీ కాదు, ఇది లవ్ స్టోరీ కాదు. బట్ అంటే నా క్యారెక్టర్ వరకు, బట్ దేర్ విల్ బి సినిమాలో అయితే ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అదే అందుకే మీ మధ్య అయితే ఏముండదు. అంటే మా మధ్యన ఏముందంటే they're like వీళ్ళిద్దరు they're like రెండు క్యారెక్టర్స్ ఆర్ టుగెదర్ బేసిక్గా. బట్ ఏంటంటే నా క్యారెక్టర్ వివేక్ అనే క్యారెక్టర్కి ఒక సిచ్యువేషన్లో హీ నీడ్స్ సమ్వన్, అంటే ఒక సపోర్ట్ కావాలి. అది ఈ క్యారెక్టర్ అనే కాదు, మీరు లైఫ్లో కూడా తీసుకున్నా ఎవ్రీ పర్సన్కి యూ నీడ్ దట్ వన్ పర్సన్ హూ విల్ సపోర్ట్ యూ, వెదర్ ఓన్లీ లవర్ లేకపోతే ఫ్రెండ్ అనట్లేదు. బట్ ఇట్ కిడ్ బి ఎనీ వన్. యువర్ పేరెంట్స్ కిడ్ బి దట్ పిల్లర్, యువర్ ఫ్రెండ్ కిడ్ బి దట్ పిల్లర్, ఆర్ సమ్వన్, ఎవరైనా కావచ్చు అది. బట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఎవ్రీ ఇండివిజువల్కి కావాలి. అండ్ వివేక్కి తను చేసిన క్యారెక్టర్ అలా ఒక సపోర్ట్ సిస్టమ్. అండ్ తనకి వివేక్కి ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలన్నా షీఈస్ ద వన్ దట్స్ నేను ఆల్వేస్ హియర్ ఫర్ యూ, ఒక భరోసా ఇచ్చే ఒక క్యారెక్టర్ తంది ఈ మూవీలో. హాయ్ అరుణ్ గారు. హలో, హాయ్ అండి. సో అంటే మీకు ఈ క్యారెక్టర్ విన్న వెంటనే
ఇది నేను చెయ్యాలి అనడానికి మీకు దొరికిన రీజన్ ఏంటి? రాజేష్ గారు. ఎస్, రాజేష్ గారు. సో రాజేష్ గారి నుంచి నాకు 2.5 years నుంచి ట్రావెల్ ఉందండి. సో ఇది స్క్రిప్ట్ అయిపోయింది. నాకు ఒకరోజు బయట జస్ట్ కలిసి ఇట్లా చెప్పారు, ఇలా ఒక ఇది ఉంది చేయబోతున్నాం ఈ సినిమా అంటే, బాగుంది సార్, ఆబ్వియస్లీ మాకు ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ ఎవరు అనుకుంటారు అంటే. సో చాలా క్యారెక్టర్స్ ప్యాడింగ్ వెళ్తున్నాము, ఫ్రెష్ ఫేసెస్ కొన్ని కూడా మనం పెట్టుకుందాం అన్నారు. సో నాకు ముందు నుంచి ఈ క్యారెక్టర్ వస్తే బాగుండే అనేది ఉంది నాకు. సో లక్కీగా క్యారెక్టర్ నాకు వచ్చిందండి. అంటే ఆయన ట్రస్ట్ చేసి నాకు ఇచ్చారు. ఆయన నిన్న కూడా ప్రీవియస్ ఈవెంట్లో చెప్పారు, నువ్వు నాకు 2.5 years నుంచి ట్రావెల్ అవుతున్నావు అయితే కాదు, నాదొక ప్లే అసమర్థుడు అని ఒక ప్లే ఇన్వైట్ చేశానండి. ఆ ప్లే చూశారు, నేను థియేటర్ ఆర్టిస్ట్. సో ఆ ప్లే చూశారు, అప్పటి నుంచి నేను యాక్టర్గా ఆయన ట్రస్ట్ చేశారేమో. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి చెప్పొచ్చు లేదు, వేరే ప్యాడింగ్ ఫేస్ కూడా అనుకున్నారు ఆ క్యారెక్టర్కి యాక్చువల్గా. సో కాదు నేను కాస్టింగ్ కూడా చేశాను కదా దీనికి. సో వేరే క్యారెక్టర్కి యాక్చువల్గా ఈ చెంటి అనే క్యారెక్టర్ చేశాను. చెంటి అనే క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్కి ఆ పర్సన్కి నేను ఆఫీస్కి రమ్మని చెప్పాను. ఆయన స్క్రిప్ట్ మొత్తం చదివి ఈ క్యారెక్టర్ నేను చేయొచ్చు అని అడిగారు. నేను లోపల ఉండి ఇదేంటి నేను తెచ్చాను నా క్యారెక్టర్. సో నేను ఆ 5-6 minutes అయితే నేను కొద్దిగా అయ్యో ఏంటి క్యారెక్టర్ పోయేలా ఉంది అంటే, సార్ ఇంకా నాకేం చెప్పలేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ దట్ క్యారెక్టర్. నాకు నేను చేయగలను అనేది ఇంట్లో. సో లక్కీగా ఎటు తిరిగిన క్యారెక్టర్ నాకే వచ్చింది. చాలా బాగా చేసాడు, అంటే 100% జస్టిస్ ఇచ్చాడు క్యారెక్టర్కి నిజంగా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన నుంచి పెర్ఫార్మెన్స్, ఎందుకంటే నాకు ఐడియా లేదు, అంటే మనోడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందనే నాకు తెలియదు. బట్ చూసిన తర్వాత ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ ఇది ఐ హోప్ దట్ ఇది ఒక జస్ట్ స్టార్టింగ్ స్టెప్ అవ్వాలి నీకు మంచి ఫ్యూచర్కి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హాయ్ అభిషేక్ గారు. హాయ్ అండి. మీకేంటి మెయిన్ రీజన్, ఏం దొరికింది మీకు ఈ క్యారెక్టర్ చేయడానికి? అయ్యో అంటే నేను ఆస్పైరింగ్ యాక్టర్గా తిరుగుతున్నానండి, చాలా ఆడిషన్స్ అవి ఇస్తున్నాను. అలాగే నిందాకు కూడా ఆడిషన్ ఇచ్చాను. దెన్ ఐ గాట్ కాల్ బ్యాక్ ఫ్రమ్ ది టీమ్ అండ్ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి. ఇట్స్ స్మాల్ రోల్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ వాజ్ వెరీ మచ్ ఈగర్ టు డూ దిస్ రోల్ అండి, అంతే. అంటే జనరల్గా ఇప్పుడు ఈ 6 క్యారెక్టర్స్కి ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయితే అడుగుంటారు కదా. సో మీకు కూడా నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అని డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా క్లియర్గా ముందే? యా ఈవెన్ బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు, అదే ఆడిషన్ చేసేటప్పుడు కలిసినప్పుడు ఓకే అయినప్పుడు ప్రీ ప్రొడక్షన్ అప్పుడే వీ గాట్ క్లియర్ పిక్చర్ వాట్ సార్ ఇస్ ఎక్స్పెక్టింగ్ అని, మేమేం చేస్తామని ఒక క్లియర్ ఐడియా మాకు అప్పటి నుంచే ఉందండి, ఫస్ట్ నుంచే కూడా. చెప్పడం కూడా రిపీటెడ్గా ఇది చెప్పారండి, స్లోగా వస్తారు దగ్గర వచ్చి ఇది కావాలి నాకు అని చెప్తారు అంతే. సో దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. ఓకే నేను చేసింది ఇది కాదు, వేరేది కావాలి అని. సో మెల్లమెల్లగా ఆయన ఇంజెక్ట్ చేసుకుంటూ పోయారండి ప్రతి క్యారెక్టర్కి. చాలా డీటెయిలింగ్స్ ఉంటుంది సినిమాలో అయితే. అండ్ నేను అంటే ముందు ఇంటర్వ్యూస్లో విన్న విషయం ఏంటంటే, ఆయన జనరల్గా ఒకవేళ బాగా చేసినా ఆయన ఏ రియాక్షన్ ఇవ్వకుండా బాగా చేశారని కూడా చెప్పకుండా. మీరు ఏదో పేరు కూడా పెట్టారు సెట్లో, అతని పోకర్ ఫేస్. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అసలు మనం బాగా చేసామా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆయన బాగుంది అంటే ఇంకా అది చాలా బాగుంది, అది అదిరిపోయిందని. సో యా. అండ్ వరుణ్ గారు అంటే ఇప్పుడు ఇది చాలా డిఫరెంట్ జోనరే. బేసిక్గా నేను ఆ టైటిల్ చూసినప్పుడు ఆ టైటిల్ని కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసినట్టున్నారు అనేది అనిపిస్తుంది. దాని వెనక్కి అంటే ఇక్కడ మీరు ఆ పైన చూస్తే అసలు రెడ్ కలర్ లో మధ్యలో ఒక కత్తి ఇవన్నీ సినిమాలో అసలు అది ఎవరి ఐడియా అనేది నాకు వచ్చిన డౌట్. ఎందుకంటే ఒక టైటిల్లో కూడా ఇంత ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేయడం అంటే డెఫినెట్గా, అంటే ఇది మొత్తం డిజైన్స్ అన్నీ చేసింది రంజిత్ అని, ఆయన పోస్టర్స్ డిజైన్ చేశారు, చాలా బాగా చేశారు. నేను నిజంగా పోస్టర్స్ చూసినప్పుడే నేను ఫస్ట్ రాజేష్ గారిని ఏం అడిగానంటే, మీరు తనకి స్టోరీ మొత్తం నేరేషన్ ఇచ్చారా అండి అని అడిగితే, లేదు సినిమానే చూపించా అన్నారు. ఓకే, అందుకనే ఎందుకంటే ఆయన కూడా ఆ సినిమాలో ఆ డీటెయిలింగ్ తీసుకుని చాలా బ్రిలియంట్గా చేశారు. కొన్ని ఈ పోస్టర్ మీద కొన్ని ఉంటాయి, అవి మీరు సినిమా చూస్తే మీకు కనెక్ట్ అయిపోతాయి, అంటే దాని వెనకాల ఉండే లాజిక్ అండ్ ఏముందో అది మీకు తెలుస్తుంది. సో చాలా
చాలా బాగా డిజైన్ చేశారు పోస్టర్స్ రంజిత్. నాకైతే నిజంగా ఆ పోస్టర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అది అంటే అంత డీప్గా చూడడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. సినిమాకి రావడానికి ముందు అక్కడి నుంచే స్టార్ట్ చేశారేమో అనిపించింది. అండ్ ఈ కాండ్రకోట అనే ఊరు నిజంగా ఉందా? అయ్యో నిజంగా ఉందండి. ఏపీలో ఉంది ఆ ఊరు. మేము ఆ ఊరికే వెళ్ళి షూటింగ్ చేశాము. అండ్ కొంతమంది విజువల్స్ చూశాక నన్ను కొంతమంది మా ఇండస్ట్రీలో కొంతమంది పీపుల్ చూసిన తర్వాత ఇది కేరళలో షూట్ చేశారా బ్రో అని అడిగారు నన్ను. లేదు, మొత్తం ఇక్కడే చేసాము, ఆంధ్రాలో చేసాం, కాండ్రకోట అనే విలేజ్కి వెళ్ళి షూట్ చేసామన్నమాట ఈ సినిమాని. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అది. అండ్ అక్కడ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మేము ఎన్ని రోజులైతే షూటింగ్ చేసామో అక్కడ కాండ్రకోటలో ఉండే జనాలందరూ కూడా మమ్మల్ని ఎంతో లవ్తో రిసీవ్ చేసుకున్నారు. అండ్ షూటింగ్ కూడా అందరూ చాలా సపోర్ట్ చేశారు షూటింగ్ చేసినప్పుడు. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అక్కడ షూట్ చేయడం. అండ్ ఇది మీ ముగ్గురికి అంటే విలేజెస్లో చేస్తున్నప్పుడు చాలా కొత్త ఎక్స్పీరియన్సెస్ కానీ కొత్త ఫుడ్స్ టేస్ట్ చేయడం కానీ ఏమన్నా అంటే కొన్ని వింత ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేయాలి? లేదంటే ఇంత మునుపు నేను ఆంధ్రప్రదేశ్లో చాలా సినిమాలు చేశానండి నేను. సో అయినా షూటింగ్స్ చూడడానికి వచ్చినప్పుడు మీరు చాలా వెల్ నోన్ ఫేస్ కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏదో కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు కదా. అంటే ఇది రాజేష్ గారు చెప్పారు నేను లేనప్పుడు. సో మేము ఒక ఫీల్డ్స్లో ఎక్కడో షూట్ చేస్తూ ఉన్నాము. సో ఆ ఫీల్డ్స్లో షూట్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్ పర్సన్ ఒక అతను, అది ఏం యానిమల్ అది, తొండని అది చనిపోయిందంట. ఆ తొండని తీసుకొచ్చి మా యూనిట్ దగ్గరికి వచ్చి ఆ తొండని చూపిస్తూ ఇది మీరే చంపారు, మీరే రెస్పాన్సిబుల్ దీనికి అని చెప్పి మొత్తం దాని గురించి కొంచెం అడావిడి చేశాడనమాట అతను ఎవరో. అది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. బట్ బిసైడ్స్ దట్ షూటింగ్ అంతా చాలా స్మూత్గా జరిగింది. అండ్ అదృష్టం కూడా ఏంటంటే మేము అక్కడ వెళ్ళిన ముందర అండ్ ఆఫ్టర్ వర్షాలు పడ్డాయి ఆ టైంలో కదా. బట్ మేము ఉన్నన్ని రోజులు మేము షూటింగ్ చేసిన రోజు ఒక్కసారి వర్షం వచ్చి డిస్టర్బ్ కాలేదు మా షూటింగ్. సో చాలా ప్రశాంతంగా నీట్గా చేసుకున్నాము. అనుకున్న టైంలోనే తీశారు రాజేష్ గారు కూడా. అండ్ ఇట్ వాజ్ దిస్ మూవీ అదే June 21 థియేటర్స్లోకి వస్తుంది. సో అందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా అందరూ ఈ సినిమాలో ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ 100% ఎఫర్ట్ పెట్టి అండ్ 100% ప్యాషన్ పెట్టి పనిచేశారు ఈ సినిమాకి అందరూ. అండ్ అంటే డైరెక్టర్ గారు మెయిన్గా ఈ మూవీలో కొంచెం ఎక్కువగా ఫ్రెష్ ఫేసెస్ని తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? సో ఫ్రెష్ ఫేసెస్ అంటే అలా కాదండి. అంటే ఆయన ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఒక విజువల్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని. సో ఆయన ఏం చేశారంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ యాక్టర్స్, ఇప్పుడు తనికెళ్ళ భరణి గారు కానివ్వండి, మన శేఖర్ గారు కానివ్వండి, వీళ్ళతో భద్రం గారు కానివ్వండి, వీళ్ళతో పాటు ఫ్రెష్ ఫేసెస్ కూడా ఉండి. అండ్ ఫ్రెష్ ఫేస్ అంటే జస్ట్ ర్యాండమ్గా వచ్చి చేసిన వాళ్ళు కాదండి. అందరూ ఎంతో ప్యాషన్, వీళ్ళది ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ వీళ్ళు థియేటర్లో కూడా చేశారు. సో దే హ్యావ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ తిను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ప్రేమలు సినిమాలో హీరోకి డబ్బింగ్ తనే చెప్పారు, తెలుగు డబ్బింగ్. సో ఆయనకు కూడా ఎప్పటి నుంచో వీళ్ళందరికీ ఆ ప్యాషన్, ఫైర్, అరే చెయ్యాలి, ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, ఒక మంచి సినిమా చేయాలనేది వీళ్ళందరికీ ఉంది. అండ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ ద మూవీకి అది ఉండింది మైండ్లో. సో ఇట్స్ నాట్ జస్ట్ కొత్త వాళ్ళతో వెళ్ళడం అనే కాదు, క్యారెక్టర్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చూసుకుని డైరెక్టర్ గారు తీసుకున్నారు ఆర్టిస్టులందరినీ. ఎస్, అంటే మీరు జనరల్గా హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ ఇలాంటి మూవీస్తో కంపేర్ చేసి ఈ మూవీ మీద అంత కాన్ఫిడెన్స్ చూపించడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే నేను సినిమా చూశాను కాబట్టి. అండ్ నేను అందుకనే నేను ఈ సినిమాకి ట్రైలర్ చూసిన వాళ్ళు కానీ, కొంతమంది మా మిత్రులు, కొంతమంది ఫీల్డ్లో ఉండే ఫ్రెండ్స్, కొంతమంది వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి చాలా ఏళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసి బాగుంది ట్రైలర్ అంటే అది మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది కదండి. అండ్ నాకు కూడా సేమ్ అలానే నాకు ట్రైలర్ చూసిన తర్వాత అండ్ మోర్ ఓవర్ సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నాను, మేము ఏదో అసలు అన్బిలీవబుల్ సినిమా తీసాము, ఇది ఇలాంటి సినిమా మళ్ళీ చరిత్రలో రాదని చెప్పను, కానీ ఖచ్చితంగా ఆనెస్ట్గా, జెన్యున్గా ఒక మంచి సినిమా అయితే చేశామని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు అన్నారు కదా ఈ 3 సినిమాలు నాకు చెప్పారు కదా, ఆ లిస్ట్లో నెక్స్ట్ ఈ నిందా కూడా యాడ్ అవుతుందని నేను చాలా
ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. మీ మాటల్లో అది అర్థమవుతుంది ఖచ్చితంగా, కళ్ళల్లో తెలుస్తుంది అండ్ మాటల్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అండ్ మీరు అంటే స్టార్టింగ్లోనే ఒక తనికెళ్ళ బర్నీ గారు కానీ, శేఖర్ గారు కానీ అండ్ వరుణ్ సందేశ్ గారు కూడా చాలా మూవీస్ చేశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే వీ హ్యాడ్ గుడ్ వర్కింగ్ టైం అండి. అంటే తక్కువ రోజులు చేసినా కానీ వరుణ్ సందేశ్ గారితో, సూర్య గారితో, అలా భద్రం గారితో, మై మధు గారితో వీ హ్యాడ్ స్పెండ్ సమ్ కపుల్ ఆఫ్ అవర్స్ ఎవ్రీ డే సిట్టింగ్ అండ్ చిట్ చాటింగ్. వీ వాల్యూ దట్ కాన్వర్జేషన్ మోర్ అండి. అంటే కైండ్ ఆఫ్ సో చెప్పండి. అయ్యో మీరు ఆపారు. లేదండి, అదేనండి మీరు చెప్పినట్టు ఎర్లీ స్టేజ్ ఆఫ్ అవర్ కెరియర్లో సీనియర్ యాక్టర్స్తో చేయటం అనేది ఆర్ లక్ అని అనుకుంటున్నాం. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అండి. వీ హ్యాడ్ ఎ గుడ్ కాన్వర్జేషన్స్. దట్ ఈస్ మీరేం నేర్చుకున్నారు? నేనైతే ఈ మూవీకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఏడీగా వర్క్ చేశానండి. సో నేను ఏడీగా ఉన్నప్పుడు సార్కి డైలాగ్స్ అవి చెప్పినప్పుడు సార్ ఏం డైలాగ్ ఏంటి ఒకలా ట్రీట్మెంట్ ఉండేది. ఎప్పుడైతే నేను నా పార్ట్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే ఫ్రేమ్లో ఉన్నానో ఇట్స్ లైక్ దలా ఈ డైలాగ్ నేను చెప్తాను నువ్వు చెప్పు, అది లైక్ ఏంది చేంజ్ అని లైక్ నేను ఓకే లైక్ వెరీ కంఫర్ట్. ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం వెరీ కంఫర్ట్ ఇతనితో. అండ్ బర్నీ గారిది అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. ఒకటి నేను డైలాగ్ క్యూ ఒకటి ఇవ్వాలి, ఆయన పర్ఫామ్ చేస్తున్నారు, నేను ఇలా వేస్తే నేను చూస్తున్నాను అలాగా క్యూ. ఆ టైం వచ్చేసింది, డైరెక్టర్ గారు రే దళాయన్ సార్ వెళ్ళిపోతుంది సార్ క్యూ అంటే చూస్తూ అలా ఉండిపోయాను. అంత పెద్ద యాక్టర్స్ ఫస్ట్ టైం దగ్గరగా చూడడం, ఎప్పుడు స్క్రీన్ మీద చూడడం కానీ దగ్గరగా ఎప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు లైవ్గా చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడున్నాను ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకు అంటే ఫాలో ఆన్ దిస్, నాకు సేమ్ ఇలా ఎప్పుడు అనిపించింది అంటే నేను కొత్త బంగారు లోకం సినిమాలో ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారితో చేస్తున్నప్పుడు నాకు అలానే అనిపించింది. నిజంగా ఆ ఫీలింగ్ ఉండింది నాకు. ఐ కెన్ రిలేట్ అవ్వగలను నేను దానికి. వన్ ఇన్సిడెంట్ యాడ్ ఆన్ అండి. అండ్ నేను సార్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంది ఏంటంటే చాలా సీన్స్ చేసాం కలిసి చేసాం కానీ ఒక ఇంపార్టెంట్ సీన్లో సార్ వచ్చి కొంచెం లెంతీ డైలాగ్స్ చెప్పాలన్నమాట. అప్పుడు అందరినీ వదిలేసి పక్కకి వెళ్ళిపోయి సార్ ఒక స్కూల్ స్టూడెంట్ ఎగ్జామ్కి ఎలా చదువుకుంటారో అలా చదువుకుంటున్నారు ఒక్కలే కూర్చొని. అండ్ దట్ ఆల్సో ఎక్కువసేపు కాదు, ఒక 10 minutes 15 minutes ఇట్స్ లైక్ 1-2 pages డైలాగ్స్ ఐ గెస్. 10 minutesలో వచ్చేసి సింగిల్ షాట్ హీ జస్ట్ గేవ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ సార్ వాజ్ లైక్ సూపర్. ఇందాక మీరు చెప్పారు కదా సార్ ఎక్కువ రియాక్ట్ అవ్వరని, అయిపోగానే సార్ ఓకే అన్నారు అంతే. అండ్ నేను చూస్తున్నా ఐ జస్ట్ సా వాట్ హ్యాపెన్ బిఫోర్ ది షాట్, వాట్ హ్యాపెన్ ఇన్ ది షాట్ అండ్ ఆఫ్టర్. ఐ వాజ్ లైక్ ఓకే ఇందుకే సీనియర్స్ అంటే అది అని చెప్పి. అండ్ ఆల్సో సూర్య గారు నేను కాంబినేషన్స్ ఉండేటప్పుడు నేనేం సార్ని అడగలేదు అండి, నేను చేశాను ఒక పర్ఫార్మెన్స్ చేస్తే సార్ దగ్గరకు వచ్చి బాగుంది ఇలా చేసావు, నెక్స్ట్ దాంట్లో కొంచెం ఈ కంటిన్యూటీ హీఈస్ గివింగ్ టిప్స్ ఈవెన్ బిఫోర్ వీ గో అండ్ ఆస్క్ హిమ్ సూర్య గారు. అండ్ దట్ వాస్ వెరీ మెమరబుల్ అండి. అండ్ జనరల్గా నేను మీ ఇంటర్వ్యూ అనగానే నా మైండ్లోకి వచ్చింది ఒకటి, మీ నుంచి నేను ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక సాంగ్ అంటే ఏమైపోయావే సాంగ్. నేను బేసిక్గా అప్పటి నుంచి మీకు ఫ్యాన్ అయిపోయాను ఆ పాట విన్న దగ్గర నుంచి. ఆ సాంగ్ కావాలి నాకు మీ నుంచి ఇప్పుడు. అయ్య బాబాయ్ లిరిక్స్ చూసి పాడినా పర్లేదు. మనము ఓకే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. నిజంగా ఆ టైంలో ఆ సాంగ్ పాడిన దగ్గర నుంచి ఆ సాంగ్ ఫేమస్ అయింది. అవునండి. అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పాడేమనుకో. సో నేను మీ ఇంటర్వ్యూ అనగానే నా మైండ్ లోకి వచ్చింది ఫస్ట్ అడుగుదాం అనుకున్నారు నన్ను. ఎగ్జాక్ట్లీ. అండ్ నిన్న వితికా గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కానీ లేదా మీ బామ్మగారు డైరెక్టర్ గారికి మనీ ఇచ్చారన్నప్పుడు కానీ మీ కెరియర్లో మీ లైఫ్లో మెయిన్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది అని నాకు అర్థమైంది. అండ్ సో మీ ఫ్యామిలీ మీ కెరియర్ పరంగా ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నారు? ఎంతవరకు కాదండి, నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే నా ఫ్యామిలీయే కారణం దానికి. అండ్ వాళ్ళు లేకపోతే నాకు నేను అసలు ఊహించలేను కూడా ఎలా ఉండేదో వితౌట్ దెమ్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఫ్రమ్ డే 1 నా హ్యాపీ డేస్ 2007 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు
నాకు ఇచ్చిన సపోర్ట్ ఈజ్ నెక్స్ట్ టు నన్ నిజంగా చెప్పాలంటే. అది ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అండ్ ఐ జస్ట్ దేర్ మై ఎవ్రీథింగ్, మా ఫ్యామిలీ. అండ్ మీ బామ్మగారిని అడిగానని చెప్పండి, ఆవిడకి అప్పటి నుంచి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ బిగ్ బాస్కి వచ్చారు ఆవిడ. సో యాక్చువల్గా మా బామ్మగారు ఈ సినిమా చూశారు. ఈ సినిమా చూసి డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆవిడే మనీ తీసి ఇచ్చారనమాట ఆ రోజు. అండ్ రాజేష్ గారు అంటే ఆయనే చెప్పేవాళ్ళు, బట్ ఆయనకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్. అండ్ ఆవిడ సినిమా చూసి ఆవిడకి సూపర్గా నచ్చింది సినిమా. సో ఆవిడ కూడా వెయిటింగ్ 21st ఎప్పుడు వస్తుందా అని. ఆవిడ రోజు నాకు 2-3 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. అండ్ ఆవిడ కూడా ఎదురు చూస్తున్నారు ఈ 21st. అండ్ లాస్ట్లీ అంటే ప్రతి యాక్టర్కి కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ నిన్న వితికా గారు ఒక మాట అన్నారు, నాకు అది చాలా బాగా అనిపించింది. మీరు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు, ఎందుకంటే ట్రై చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు, మన 100% ఎఫర్ట్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. అది నాకు బేసిక్గా ఎవరిలో అయినా నచ్చే ఫ్యాక్టర్ మన. సో మీరు ఆ అప్స్ అండ్ డౌన్స్ని ఎలా కోపప్ చేసుకుంటూ వస్తున్నారు? అంతే అండి. ఇప్పుడు ఇంకా నిన్న తను చెప్పినట్టు లైఫ్లో మనం పడతాం కిందకి. ఎవ్రీవన్ ఫాల్స్ ఇన్ లైఫ్. అంటే మనం చిన్నప్పుడు కానివ్వండి, పెద్ద అయినా కానివ్వండి, యూ ఫాల్ ఇన్ లైఫ్ బట్ యూ గెట్ బ్యాక్ అప్ కదా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ లైఫ్ ఐ ఫీల్. సో మనము పడ్డామంటే దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అలానే ఇంక మనం పడి ఉంటాం కదా, రైట్? సో దట్స్ నాట్, ఫాలింగ్ డౌన్ ఇస్ నాట్ డెత్. సో ఐ జస్ట్ ఫీల్ దట్ లైఫ్లో యూ షుడ్, మనం ఏ ఫీల్డ్ కానివ్వండి, ఎనీ ఫీల్డ్, if you are passionate about something and you really love something, you should go for it. You should never give up on that అని నేను బాగా నమ్ముతాను. అండ్ ఈ మూవీకి నాకు ఇంకా బాగా హ్యాపీగా అనిపించిన విషయం, మీ తెలుగు పర్ఫెక్ట్ అయిపోయింది. మీ స్లాంగ్ కొంచెం కంప్లీట్గా, అంటే ఇక్కడ తెలుగు స్లాంగ్ వచ్చేసింది. ఎక్కడో మొన్నటి వరకు ఆ బ్రిటిష్ యాక్సెంట్ అది కనిపిస్తూ ఉండేది. బ్రిటిష్ కాదండి, అదే ఇంగ్లీష్ యాక్సెంట్. యుఎస్ అది. ఎస్, అదే ఇంగ్లీష్ యాక్సెంట్ కనిపించేది, ఇప్పుడు అది లేదు, కంప్లీట్గా తెలుగు యాక్సెంట్లోకి వచ్చేసారు. అంటే నేను కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్నారంటే అది తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఎవరైనా నా ఆపోజిట్లో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా అది, ఎందుకంటే నాకు 3 years ఏజ్, 3.5 years ఏజ్ నుంచి నేను యూఎస్లో ఉన్నాను. సో 17 yearsకి నేను ఇక్కడికి వచ్చాను. సో అది ఏంటంటే అది చాలా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, అరే ఏంటి ఇలా మాట్లాడారు. సో అది నాకే ఇంకా క్లారిటీ లేదండి, అంటే ఎప్పుడు స్లాంగ్ వస్తుందో. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మీరు రీసెంట్గా ఏదో పాడ్కాస్ట్లో అన్నారు, ఏంటి నేను కంప్లీట్గా తెలుగు నేను ఫ్లూయెంట్ అయిపోయాను అనుకున్నాను, ఇంకా నాలో యాక్సెంట్ కనిపిస్తుందా. కానీ ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు మాత్రం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడినప్పుడు మాత్రమే యాక్సెంట్ కనిపిస్తుంది, కానీ తెలుగు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, ట్రై చేస్తున్నాను, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ మూవీ ఎందుకు చూడాలో చెప్పేసి. సో డెఫినెట్గా ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చి చూడాలంటే, ఇది ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. రైట్ ఫ్రమ్ స్టోరీ కానివ్వండి, లేకపోతే అందరూ క్యారెక్టర్స్, అందరూ క్యాస్టింగ్ కానివ్వండి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, అండ్ ఈ డైలాగ్స్, ఇవన్నిటితో పాటు కలిపి సౌండ్ డిజైనింగ్, అది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ విల్ బీ వండర్ఫుల్ అనుకుంటున్నాను నేను ఈ సినిమాకి. ఎందుకంటే దేర్స్ కొన్ని చోట్ల సౌండ్ డిజైనింగ్కి ఎంత కేర్ తీసుకున్నారంటే, నేను మామూలుగా బయట చూసినప్పుడు ఒకలాగా, ఇంకా మొన్న రీసెంట్గా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ థియేటర్ మీద ఆ స్క్రీన్ మీద వేసినప్పుడు చూసి ఆ సౌండ్తో వింటే నాకే అరే నేను చూసింది ఇదేనా అంటే ఇంకా ఎలివేట్ అయింది బేసిక్గా. సో అది ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా అండి. అండ్ డెఫినెట్గా నేను ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చానని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ థియేటర్కి వెళ్ళి జనాలు చూస్తే మా అందరి టీంకి సపోర్ట్గా ఉంటుంది. అండ్ రాజేష్ జగన్నాథం లాంటి ఎంతోమంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ ఇండస్ట్రీకి రావచ్చనే కాన్ఫిడెన్స్ అలాంటి వాళ్ళకు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూసి, ఈ June 21st నాడు అందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి మా నిందా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎస్, మీ ఇద్దరు కూడా ఒక 1 సెంటెన్స్లో చెప్పేసి. ఇన్ సింపుల్ టర్మ్స్ అండి, వరుణ్ సందేశ్ 2.0 ఇస్ లోడింగ్. ఓకే, ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చూడాలి ఈ ఫిలిం. ఇట్స్ ఎ సింపుల్ థింగ్ ఐ కెన్ సే. మీరు చాలా ఇంట్రెస్టింగ్. అండ్ మీరు అరుణ్ గారు. సో టీం అందరూ నమ్ముతున్నామండి వరుణ్ గారికి ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అని. సో ఫ్యాన్స్ డెఫినెట్లీగా చూస్తారు. సో
మిగిలిన ఆడియన్స్ కోసం మా ట్రైలర్ మా టీజర్ ఆల్రెడీ వచ్చింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో కానీ ఇక్కడ రియాక్ట్ అవుతున్నారు. మేము చిన్న చిన్న రీల్స్ వీటి మీద పెట్టినా బాగానే ట్రెండ్ అవుతున్నాయి. సో యా డెఫినెట్గా అండి మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్లో ఉంటుంది. అండ్ కొన్ని రివీల్ చేయలేము. సో అవి మీరు చూసాక మీరే మాకు చెప్తారు. అందుకే కదా మీరు థియేటర్కి రమ్మన్నారు అని. సో ఖచ్చితంగా అందరూ 21st వచ్చి థియేటర్లో చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రేయ मैं तेलुगु में बोलूँ ये హిందీ సే తప్పకుండా చూడండి बोल జూన్ 21 థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడండి. జూన్ 21 థియేటర్స్కి వచ్చి అందరూ తప్పకుండా చూడండి. जून 21 थिएटर्स के వచ్చి తప్పకుండా చూడండి और अच्छे अच्छे रिव्यूज़ देना. आपको बहुत मज़ा आएगा मूवी देख के क्योंकि मूवी बहुत अच्छी है. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీకు మంచి ఆరంభం అవ్వాలి అండ్ మీకు మంచి 2.0 అవ్వాలి అండ్ మీరు తెలుగులో బిజీ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ జూన్ 21 నిందా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.